కర్నూలు కల్లూరు ఎస్టేట్ నందు బేడ బుడగ జంగాల కుల రిజర్వేషన్ సమస్య కేంద్రంలో పెండింగ్ ఉన్న వాటికి పరిష్కారం చూపాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి పార్లమెంట్లో రేపు మార్చిలో జరుగు పార్లమెంట్ సమావేశాల్లో బేడ బుడగ జంగాల సమస్య పెండింగ్ ఉన్నటువంటి కేంద్రంలో పెండింగ్ ఉన్న సమస్య పరిష్కరించి మార్చిలో జరుగు పార్లమెంట్ సమావేశాల్లో బేడ బుడగ జంగాల రిజర్వేషన్ బిల్లును చట్టబద్ధ చేయాలని చెప్పి డిమాండ్ మీదనే చలో అమరావతి కార్యక్రమం మార్చి 10వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు, మేము ఏ పార్టీకి అనుకూలంగా కాదు, మా యొక్క జీవితాల భాగ్యం చేసుకొని మా యొక్క జీవితాలు మార్పు చెంది మా బిడ్డల భవిష్యత్తు రిజర్వేషన్ పొంది ఆత్మగౌరవంగా జీవించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాత మారడం లేదు, మా యొక్క రిజర్వేషన్ ఎవరు కల్పించడం లేదు ఏ ప్రభుత్వాలు అనే ఒక కంకణంతోనే ఒక పట్టుదలతోనే ఒక సంకల్పంతోనే చలో అమరావతి మార్చి 10న ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ప్రతిపక్షంలో పాలకపక్షంలో కూడా బేడ బుడగ జంగాల సమస్యను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే 10/23/2025న అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపడం జరిగింది. కేంద్రంలో ఇప్పుడు పెండింగ్ ఉంది ఓఆర్జే నందు, అక్కడ సమస్య పరిష్కారం కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్చిలో జరగటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇది రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే విధంగా ఎంపీల ద్వారా కేంద్ర మినిస్టర్ల ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి దృష్టికి, అదేవిధంగా అమిత్ షా గారి దృష్టికి, హోంశాఖ అమిత్ షా గారి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు డిప్యూటీ సీఎం గారికి ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయి, మా సమస్య అయిపోయింది, మీ రాష్ట్రం నుంచి పరిధి అయిపోయింది అని చెప్తున్నారే కానీ కేంద్రంలో న్యాయం చేయలేకపోతున్నారు. గత 3 సార్లు అసెంబ్లీలో తీర్మానం వేయి కేంద్రం పోయి ఎలాంటి న్యాయానికి నోచుకోకుండా అన్యాయానికి గురవుతుంది. కాబట్టి దానివల్ల ఇప్పుడు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు కుల సర్టిఫికేట్ పునాది కింద లేకపోవడం వల్ల ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా మంది మా బుడగ జంగాల విద్యార్థులు చాలా అన్యాయానికి గురవుతున్నారు, చదువుకు నోచుకోవడం లేదు, భిక్షాటన వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కేవలం భిక్షాటన కూడా చేయకూడదు అంటుంది. మరి ఈ విధంగా ఎన్నో ఆంక్షలు పెడుతుంది, కానీ మా రిజర్వేషన్కి ఏమో న్యాయం చేయలేని విధానంలో ప్రభుత్వాలు ఉండేవి. కాబట్టి నేటికైనా సరే కూటమి ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పుడు మేము చలో కార్యక్రమము మార్చి 10వ తేదీ కాముందుకే మాకు ఒక పిలుపు ప్రభుత్వం ద్వారా పిలుపుని వచ్చి మాకు న్యాయం చేసే విధంగా పరిష్కరించే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. లేనిచో మేము అమరావతి నందు భారీ ఎత్తున మా యొక్క గుమ్మెడి తాంబూలతోని వివిధ వేషధారణతో అమరావతిని అల్లోబల్లం చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆకలితో ఉన్నాం, బాధతో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, రిజర్వేషన్ లేక పిల్లలు ఉద్యోగాలు రాక ఎంతో బాధకు గురవుతున్నారు. కాబట్టి ఇది ఒక్కసారిగానే వాళ్ళకన్నా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపడితే వాళ్ళని పట్టుకోవడానికి ఎవరి వల్ల కాదని కూడా ప్రభుత్వం గ్రహించాలి. అక్కడికన్నా ఏమైనా జరగని సంఘటన ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని కూడా మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి చలో కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉండాలంటే ప్రభుత్వం మాకు వెంబడే పిలిపించి పార్లమెంట్ సమావేశాలు మేము న్యాయం చేస్తాం రేపు కాడ అని చెప్పే ఉద్దేశంతోనే మాకు ఒక లిఖితపూర్వకంగా హామీ ఇస్తే మేము విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ లేకపోతే మీ మార్చి తలపెట్టిన కార్యక్రమం కానీ నిర్వహిస్తే అక్కడ ఏమైనా జరగని సంఘటనలు జరిగినా అది ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ఎంతో బాధతో ఆవేదనతో మేము చలో అమరావతికి రాబోతున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. జై హింద్, జై బుడగ జంగ, జై జై బుడగ. నా పేరు తూర్పాటి మనోహర్, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.